ఇంట్లో అందరూ లేవకముందు ఉండే ఆ సైలెన్స్ అది వేరే లెవెల్ ఫీలింగ్. ఏమంటారు? రోజు ఎలా స్టార్ట్ చేస్తామో అదే మన మూడ్ని, మన ఎనర్జీని డిసైడ్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ముగ్గు వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇది నా 30 డేస్ ఛాలెంజ్లో భాగంగా నేను ఒక కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేశాను. మొరింగా లెమన్ హాట్ వాటర్. ఫస్ట్ అయితే మొరింగా పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకొని అందులోకి హాఫ్ లెమన్ పిండుకోవాలి. జస్ట్ లైట్గా వామ్ ఉన్న వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకొని తాగటమే. నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా. ముందుగా బ్రకోలీ అండ్ గ్రీన్ పీస్ సూప్ చేద్దాం అనుకున్నా. సో బ్రకోలీ అయితే బాయిల్ చేస్తున్నా అండ్ సేమ్ బఠానీ కూడా బాయిల్ చేసేసుకుంటున్నా. సో ఈ సూప్ అనేది చాలా హెల్తీ, ఎందుకంటే ఇది హై ఇన్ ప్రోటీన్ అండ్ ఓవరాల్ హెల్త్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా బ్రకోలీ ఉట్టిగా తినాలంటే నా వల్ల కాదు. జస్ట్ బాయిల్ చేసుకొని దాంట్లో సాల్ట్ పెప్పర్ వేసుకొని లెమన్ వేసుకొని చాలామంది తింటారు, బట్ నా వల్ల అయితే అస్సలు కాదు. బట్ ట్రస్ట్ మీ, ఈ సూప్ అస్సలు మీకు బ్రకోలీతో చేసిన ఫీలింగే రాదు. టేస్ట్లో కానీ లేకపోతే టెక్స్చర్లో కానీ ఎక్కడా మీకు డిఫరెన్స్ అయితే తెలీదు. రెగ్యులర్ సూప్స్ కంటే చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ కిడ్స్ కూడా చాలా నచ్చుతుంది. ఇవి బాయిల్ అయ్యేలోపు కార్న్ అయితే ఒలుచుకుంటున్నా. కార్న్ ఒలిచేటప్పుడు మీకు ఈ టిప్ తెలిసే ఉంటుంది. ఫస్ట్ లైన్ ఒక్క లైన్ మనము మొత్తం కంప్లీట్గా పైనుండి కింద వరకు ఒలిచామంటే నెక్స్ట్ అన్ని లైన్స్ని ఇలా సింపుల్గా పీల్ చేయొచ్చు. సో చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ఎఫర్ట్ కూడా తగ్గుతుంది. కార్న్ కూడా ఇలా బాయిల్ చేసేసుకుంటున్నా. జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసి నెక్స్ట్ అయితే పర్పుల్ క్యాబేజ్ కట్ చేసుకుంటున్నా సలాడ్ కోసము. పర్పుల్ క్యాబేజ్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయంట. సో ఇది ఇమ్యూనిటీకే కాకుండా హార్ట్ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్కి కూడా సలాడ్స్ అనేవి ఇన్ జనరల్ కూడా బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ కీరా కూడా కట్ చేసుకుంటున్నా. కీరా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హైడ్రేషన్తో పాటు వెయిట్ లాస్కి కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఓవరాల్ హెల్త్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇందులో విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివి చాలా ఉండటం వల్ల మన హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. జనరల్గా ఉట్టిగా తినాలంటే నా వల్ల కాదు. సో ఇలా సలాడ్కి యాడ్ చేస్తే ఈజీగా తినేస్తాం. రోజు లంచ్లో ఏదో ఒక సలాడ్ తినడం హ్యాబిట్గా చేసుకుంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంత ప్రాసెస్ కష్టం అనుకుంటే అట్లీస్ట్ కీరా, బీట్రూట్, క్యారెట్ ఇవి జస్ట్ యాడ్ చేసుకున్నా చాలు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ దిస్ సలాడ్ పొమోగ్రనేట్, దానిమ్మ పండు. లేడీస్కి వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ కే కూడా ఉంటాయి. సో హార్ట్ హెల్త్తో పాటు బీపీని కూడా కంట్రోల్లో పెడుతుంది. ఇది ఒలుచుకోవడానికి బద్ధకమై చాలాసార్లు ఆగిపోతాం, కానీ ఇందులో ఉన్న అన్ని బెనిఫిట్స్ వల్ల మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వడమే కాదు చాలా ఎనర్జీని కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఇందులో హై ప్రోటీన్ పనీర్ కూడా యూస్ చేస్తున్నా. సో డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ని మీట్ అవ్వడానికి ఈ సలాడ్ అయితే పర్ఫెక్ట్ చాయిస్. ఈవెన్ హెవీ ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. మీన్ వైల్ మా బాబుకి పీనట్ బటర్ బ్రెడ్ అండ్ వాటర్ మిలన్ స్లైసెస్ తరిగిచ్చేసాను. అండ్ నెక్స్ట్ నేను లెట్యూస్ యూస్ చేస్తున్నా. సో లెట్యూస్ అనేది టేస్ట్ అనేది డిఫరెన్స్ ఏం తెలియదు, బట్ హెల్త్కి ఇంపార్టెంట్ అండ్ సలాడ్లో కొంచెం టెక్స్చర్ యాడ్ చేస్తుంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ కొంచెం క్వాంటిటీనే యాడ్ చేస్తున్నా. ఇది వాష్ చేసుకొని మన సలాడ్కి యాడ్ చేస్తున్నా. ఇందులో పెరి పెరి మిక్స్, ఆరిగానో పాస్తా మిక్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా. వెజిటేబుల్స్ బాయిల్ అయ్యే లోపల చిన్న కాఫీ బ్రేక్ అయితే తీసుకుంటున్నా. ఇది నా రెగ్యులర్ మార్నింగ్ రొటీన్, కాఫీ విత్ బాకర్వాడి. మన ప్లేట్లో ఎన్ని ఎక్కువ కలర్స్ ఉంటే బాడీకి అంత ఎక్కువ న్యూట్రిషన్ అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఇందులోకి తందూరి మాయో యాడ్ చేస్తున్నా. మీరు ఇది కావాలంటే స్కిప్ చేయొచ్చు. మనం ముందు యాడ్ చేసుకున్న ఆరిగానో అండ్ పెరి పెరి మిక్స్తోనే దీన్ని కలుపుకోవచ్చు. నేను ఇది కొంచెం ఫ్లేవర్ కోసం, నా బాబు కూడా తినాలి కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం మాయో కూడా యాడ్ చేశాను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ట్రస్ట్ మీ కిడ్స్ కూడా ఇది చాలా ఇష్టపడి తింటారు. ఈ లోపల బ్రకోలీ బాయిల్ అయిపోయింది. సో బ్రకోలీ అండ్ మన బఠానీ కూడా మిక్సీ చేసేసుకుంటున్నా. కొన్ని బాదం అండ్ కాజు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి మనము కావాలంటే పెప్పర్ డైరెక్ట్ ఇక్కడే యాడ్ చేయొచ్చు. నేనైతే బాయిల్ చేసేటప్పుడు పెప్పర్ యాడ్ చేసుకుంటాను. ఇది బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి.
మన బాడీ గురించి మనమే కేర్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు చెప్పండి. హెల్త్ అనేది ఒక్క రోజులో అయితే మనం సాధించలేము. ఇది ఒక లైఫ్ స్టైల్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. మీరు మీ హెల్త్ కోసం ఏమేం ఫాలో అవుతారో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెప్పర్ యాడ్ చేసుకుంటున్నా. కాసేపు ఒక 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కదా, సో ఎక్కువసేపు ఏం అవసరం లేదు. వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఒక 5 minutes మనం బాయిల్ చేసుకుంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్తోనే స్టార్ట్ చేయొచ్చు. సో నేను ఈ మధ్య వీక్లీ వన్స్ అట్లీస్ట్ లంచ్కి ఇలా సూప్ అండ్ సలాడ్తో కానిచ్చేస్తున్నా. ఇది బాయిల్ అయ్యే లోపల కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. సో అది బాయిల్ అయ్యే లోపల నా కిచెన్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నా. ఇలా ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసేసుకొని క్లీన్ చేసుకుంటే మళ్ళీ మనం కిచెన్కి వచ్చి అబ్బా ఇంకా ఇంత పని ఉందా అని నీరసించిపోవాల్సిన అవసరం ఉండదు. మీరేమంటారు? సో మిగిలిన కార్న్లో కూడా నేను పాస్తా సీజనింగ్ యాడ్ చేసేసుకుంటున్నా. సో ఆల్రెడీ మన ఒరిజినల్ సలాడ్లో ఇది ఉంది, బట్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే పనికొస్తుందని యాడ్ చేసేసుకుంటున్నా. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే ఒకేసారి ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉండదు, అంతే కదా. ఈలోపు సూప్ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వింగ్ స్టార్ట్ చేయడమే. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సలాడ్. దీన్ని అయితే నేను రెయిన్బో సలాడ్ అని పిలుస్తా. సో ఇన్ని కలర్స్ ఉండడం వల్ల కళ్ళకే కాదు ఈవెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీ కిడ్స్కి కూడా పెట్టండి, వాళ్ళకు కూడా ఇది చాలా నచ్చుతుంది. అట్లీస్ట్ వీక్లో వన్స్ ఇలా హెల్తీ లంచ్ తినడం తప్పైతే కాదు, ఎందుకంటే వీకెండ్ ఎలాగూ బయటికి వెళ్తాం, బయట ఫుడ్ తింటాం. వీక్ మొత్తం ఇలా ప్రతిసారి హెల్తీ ఫుడ్ తినాలంటే కూడా కష్టం. సో అట్లీస్ట్ వీలైనప్పుడు ఇలా తక్కువ క్వాంటిటీలో సలాడ్స్తో సూప్స్తో కానిచ్చేస్తే హెల్తీగా ఉండటమే కాదు, మనము ఎనర్జెటిక్గా కూడా ఉంటాం. హెల్దీ ఫుడ్ అంటే టేస్ట్ ఉండదని అస్సలు కాదు, మనం ఎలా తయారు చేస్తున్నామన్నదే ముఖ్యం. ఒక్కసారి మీరు ఈ 2 ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ తింటారు. ఇదేనండి నా సింపుల్ మార్నింగ్ హెల్దీ లంచ్ ప్రిపరేషన్ రొటీన్. ఈ రెసిపీస్లో మీరు ఏమైనా ట్రై చేస్తే కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.